హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో రీసెంట్‌గా వచ్చిన ఐఎల్ఆర్ అప్డేట్స్ అయితే చాలా మంది ఇమ్మిగ్రెంట్స్‌ని ఒక డైలమాలో పడేసింది. సో యూకేలో ఉండాలా? వద్దా? యూకేలో ఉంటే వాట్స్ నెక్స్ట్? సో రీసెంట్‌గా వచ్చిన ఐఎల్ఆర్ అప్డేట్స్‌లో ఐఎల్ఆర్ ఎలిజిబిలిటీ పీరియడ్ వచ్చేసి 5 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్‌కి అయితే చేయడం జరిగింది. అండ్ కేర్ ఇండస్ట్రీకి అయితే అది 15 ఇయర్స్ అని దాన్ని ఎక్స్టెండ్ అయితే చేశారు. సో ఐఎల్ఆర్ అంటే ఏంటి? ఐఎల్ఆర్ అంటే ఇండెఫినిట్ లీవ్ టు రిమైన్. యూకేలో వితౌట్ ఎనీ రెస్ట్రిక్షన్స్ మనం ఉండాలి అన్నా, వర్క్ చేసుకోవాలి అన్నా ఈ ఐఎల్ఆర్ అనేది హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో ఐఎల్ఆర్ ఎలిజిబిలిటీ ఎలా వస్తుంది? అది ఎవరిస్తారు మనకి? సో ఐఎల్ఆర్ అంటే మనం ఏదన్నా టైర్ 2 వీసా కానియండి, బిజినెస్ వీసా కానియండి, ఇన్నోవేటర్ వీసా కానియండి, స్కేల్ అప్ వీసా, ఇంకా కొన్ని వీసాస్ అయితే ఉన్నాయి. ఆ వీసాస్‌లో ఒక 5 ఇయర్స్ అనేది ఒక ఎంప్లాయర్‌కి వర్క్ చేసుకున్నట్లయితే మనకి ఐఎల్ఆర్ అనేది ఎలిజిబిలిటీ వస్తుంది. సో ఫస్ట్ ఒక ఎంప్లాయర్‌కి వర్క్ చేయాలంటే మనకి వాళ్ళ దగ్గర నుంచి స్పాన్సర్‌షిప్ అయితే రావాలి. సో ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో స్పాన్సర్‌షిప్ అనేది 2 టైప్స్. ఒకటి న్యూ ఎంట్రન્ટ వీసా, ఒకటి డైరెక్ట్ 5 ఇయర్ పీరియడ్. సో న్యూ ఎంట్రન્ટ పీరియడ్‌లో ఏంటి అంటే ఒకవేళ మీరు స్టూడెంట్‌గా యూకే వచ్చారనుకోండి. స్టూడెంట్ పీరియడ్ అయిపోయిన తర్వాత 4 ఇయర్స్ అనేది మనకి న్యూ ఎంట్రન્ટ జోన్ కిందకొస్తాం. సో న్యూ ఎంట్రન્ટ అంటే ఇప్పుడు మనం పీఎస్‌డబ్ల్యూ పీరియడ్ ఒక 2 ఇయర్స్ ప్లస్ పీఎస్‌డబ్ల్యూ అయినాక ఒక 2 ఇయర్స్ మనం న్యూ ఎంట్రન્ટ కిందకొస్తాం. సో ఆ పీరియడ్‌లో మీరు ఒకవేళ టైర్ 2 గనుక అప్లై చేసుకుంటే మీ ఎంప్లాయర్ మీకు 70% ఆఫ్ ద సాలరీ థ్రెషోల్డ్ మాత్రమే చూపించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు డైరెక్ట్ 3 ఇయర్ గానీ, 5 ఇయర్ కానీ అప్లై చేసుకున్నట్లయితే మీరు వర్క్ చేసే సెక్టార్‌లో మీ రోల్‌కి ఎంతైతే సాలరీ థ్రెషోల్డ్ అనేది యూకే గవర్నమెంట్ ఫిక్స్ చేసిందో ఆ ఎంప్లాయర్ అంత సాలరీ అయితే చూపించుకోవాలి. అప్పుడే మీకు టైర్ 2 ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. ఓకేనా? సో రీసెంట్‌గా వచ్చిన స్పాన్సర్‌షిప్ అప్డేట్స్ మన ఐఎల్ఆర్ పీరియడ్‌కి ఎలా ఇంపాక్ట్ అయితాయని చాలామందికి ఒక డౌట్ అయితే ఉంది. సో ఇప్పుడు కరెంట్ అప్లై చేసిన స్పాన్సర్‌షిప్స్ గానియండి, ఇంతకుముందు ఎగ్జిస్టింగ్ ఉన్న టైర్ 2 హోల్డర్స్ కానియండి. సో ఇప్పుడు కరెంట్ మనకి చెప్పిన 10 ఇయర్ పీరియడ్ అనే కిందకే వస్తారు. ఒకవేళ ఏప్రిల్ తర్వాత మన రూల్స్ చేంజ్ అయ్యి కర్మాజాలక ఒక 10 ఇయర్ పీరియడ్‌లో పడ్డామనుకోండి. అప్పుడు మనం ఇప్పుడు కరెంట్ ఉన్న ఎంప్లాయర్ మనకి 5 ఇయర్ పీరియడ్ వీసా అయితే ఇస్తారు. అండ్ దెన్ తర్వాత ఆ 5 ఇయర్ నెక్స్ట్ 5 ఇయర్స్ కూడా ఒకవేళ మీరు అదే ఎంప్లాయీ కింద కంటిన్యూ చేసుకోవచ్చు. లేకపోతే మీరు సెకండ్ ఎంప్లాయీ కింద వేరే స్విచ్ అనేది కొట్టొచ్చు. సో అప్పుడు మీకు 5+5 10 ఇయర్స్ అయితే ఎలిజిబిలిటీ వస్తుంది. సో కరెంట్ ఉన్న సిట్యుయేషన్స్‌లో చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే పార్ట్ టైమ్ మీద ఫోకస్ చేస్తున్నారు. సో వాళ్ళకి కైండ్ అడ్వైస్ ఏంటి అంటే ఫస్ట్ మీరు వచ్చిన పని పూర్తి చేయండి. అంటే మీరు మాస్టర్స్ కోసం వచ్చారు. మీరు మాస్టర్స్ అయితే ఫినిష్ చేసి స్కిల్స్ బిల్డ్ చేసుకోండి. సో పీఎస్‌డబ్ల్యూ పీరియడ్ అనేది ఉంటుంది. ఆ టైంలో మీకు మీకు ఎన్ని జాబ్ అప్లికేషన్స్ అయితే కుదురుతాయో అన్ని జాబ్ అప్లికేషన్స్ చేసుకొని మీరు అంటే యూకేలో లీగల్‌గా వండుకుంటూ మీరు ఏదైనా చేయొచ్చు. సో చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి పార్ట్ టైమ్ అని చెప్పేసి క్యాష్ ఇన్‌లు అక్కడక్కడ అండ్ ఇప్పుడు హోమ్ ఆఫీస్ రైట్స్ కూడా చాలానే అవుతున్నాయి. సో అది చాలామంది స్టూడెంట్స్‌కి ఇంపాక్ట్ అనేది ఇప్పుడు ఉంది. అండ్ మనకి ఈ స్పాన్సర్‌షిప్ గురించి కూడా కొన్ని డౌట్స్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు స్పాన్సర్‌షిప్ మనం అప్లై చేసుకుంటే మనం 5 ఇయర్ పీరియడా? 10 ఇయర్ పీరియడా? అనేది ఉంది. సో మనం ఇప్పుడు అప్లై చేసుకున్నా కూడా ఒకవేళ గనక ఆ 10 ఇయర్ పీరియడ్ అనేది ఇంప్లిమెంటేషన్‌లోకొస్తే మనం ఎప్పుడు అప్లై చేసుకున్నా మనం 10 ఇయర్ పీరియడ్ కిందకే ఎళ్తాం. సో ఇంతకుముందు వచ్చిన వైట్ పేపర్ అప్డేట్‌లో ఏంటి అంటే ఒక పర్టిక్యులర్ డేట్ ఇచ్చారు. ఆ పర్టిక్యులర్ డేట్ లోపల మనం ఒకవేళ టైర్ 2 గనుక స్విచ్ అవుతే మనకి 5 ఇయర్ పీరియడ్ అని, దాని తర్వాత అయితే గనుక ఒక 10 ఇయర్ పీరియడ్ అనేది ఉండేది. బట్ రీసెంట్‌గా వచ్చిన అప్డేట్ ప్రకారం సో ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు బి అండర్ 10 ఇయర్ పీరియడ్. అండ్ ఇప్పుడు న్యూ ఎంట్రન્ટ వల్ల మనకి బెనిఫిట్స్ ఏంది అంటే సో ఎవరైతే స్టూడెంట్స్ పీఎస్‌డబ్ల్యూ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్పాన్సర్‌షిప్ అప్లై చేస్తున్నారో వాళ్ళకి కరెంట్‌లీ 2 ఇయర్ పీరియడ్ కింద న్యూ ఎంట్రન્ટ అనేది అప్లై అవుతుంది. సో మనకి కాస్ట్‌లో మనకి న్యూ ఎంట్రન્ટ గనక సెలెక్ట్ చేసుకున్నట్లయితే మన వీసా వచ్చేసి ఒక 2 ఇయర్స్‌కి మాత్రమే మనకి కాస్ట్ అనేది ఇష్యూ చేస్తుంది. ఒకవేళ మీరు న్యూ ఎంట్రન્ટ గనక క్లిక్ చేయకపోతే మీకు 3 ఇయర్ పీరియడ్ కిందకి మీరు ఎలిజిబుల్ అయ్యి మీకు 3 ఇయర్ కాస్ట్ అనేది వస్తుంది. సో ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో ఇప్పుడు విన్ టు విన్ సిట్యుయేషనే ఉంది యూకేలో. ఎక్కడ చూసినా మీకు జాబ్స్ అనేది చాలా తక్కువ ఉన్నాయి. అండ్ రీసెంట్‌గా వచ్చిన ఐఎల్ఆర్ అప్డేట్స్ అండ్ యూకే గవర్నమెంట్ అయితే మనకి హోమ్ ఆఫీస్ అయితే చాలా చేంజెస్ చేయడానికి ఫర్దర్‌గా చాలా చేంజెస్ అయితే రాబోతున్నాయి.
అండ్ 2026లో కూడా మనం కొన్ని చేంజెస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఎవరైతే టైర్ 2 మీద వర్క్ చేస్తున్నారో వాళ్ళ మీద బర్డెన్స్ అయితే చాలా పెరగబోతుంది. సో, కరెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో స్పాన్సర్‌షిప్ తీసుకోవచ్చా? వద్దా? సో, మీరు ఇప్పుడు కరెంట్ ఉన్న పీరియడ్‌లో మనకే ఇప్పుడు ఒక డైలమాలో ఉన్నాం. అది 5 ఇయర్ పీరియడ్ అవుతుందా? ఒకవేళ 5 ఇయర్ పీరియడే ఉంటే ఏమన్నా 10 ఇయర్ పీరియడ్ ఉంటే ఏమన్నా రిలాక్సేషన్స్ రావచ్చా? ఒకవేళ 5 ఇయర్ పీరియడే కంటిన్యూ అయితే దాని మీద ఏమైనా చేంజెస్ చేయొచ్చా? సో, మనము దీని మీదైతే అన్‌సర్టెన్‌గానే ఉన్నాం. అండ్ హోమ్ ఆఫీస్ ఎప్పుడు ఏ అప్‌డేట్‌తో వస్తుందో ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ జేయలేరు. అండ్ చాలామంది లాయర్స్ కూడా దీని మీద మాట్లాడడానికి నిరాసక్తిగానే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి కూడా తెలవదు ఎప్పుడు యూకే గవర్నమెంట్ ఏ ప్లాన్‌తోనొస్తుందో. సో, ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో అయితే నా కైండ్ అడ్వైస్ అయితే ఎవరైతే టైర్ 2 కోసం చూస్తున్నారో బెటర్ మీరు ఉన్నంత పీరియడ్ మీకు ఒకవేళ మంచి జాబ్ ఉండి ఎవ్రీథింగ్ ఈజ్ వెల్ అండ్ గుడ్ అనుకుంటే మీరు ఇక్కడైతే టాటూ తీసుకోవచ్చు. లేదు మీరు ఒకవేళ డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఓకే. మేము ఒక ఎంప్లాయర్ దగ్గర వర్క్ చేసుకుంటాం. నేను టాక్సెస్ పే చేసుకుంటాము అనే కాడికైతే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో చాలా కష్టమైపోయింది. సర్వైవల్ గూడా చాలా కష్టమైంది. ఇంతకుముందు అంటే మనము డెలివరీస్ కానియండి ఏదన్నా సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ చేసుకొని, వేరే వాళ్ళ అకౌంట్స్ రెంట్ చేసుకొని, ఎట్లో కొట్ల మనీ అయితే చేసి, ఈదర్ క్యాష్ ఇన్స్ అయితే వర్క్ చేసుకుంటూ టాక్సెస్ అయితే పే చేసేవాళ్ళు చాలామంది. బట్ ఇప్పుడు హోమ్ ఆఫీస్ రైడ్స్ అనేది కంటిన్యూయస్‌గా అవుతున్నాయి. అండ్ డెలివరీ రైడర్స్‌ని కూడా రీసెంట్‌గా చాలా ఇన్స్టెన్సెస్ చూస్తున్నాను. చాలామందిని డిపోర్టేషన్ చేశారు. అండ్ లాస్ట్ ఈ వీక్‌లోనే అనుకుంటా ఒక 60 మెంబర్స్‌ని డిపోర్టేషన్ అయితే చేశారు. మళ్ళీ నిన్న ఒక 17 మెంబర్స్‌ని అయితే డిపోర్ట్ చేశారు. సో, ఎవరైతే క్యాష్ ఇన్ అండ్ వేరే వాళ్ళ అకౌంట్ రెంట్‌కి తీసుకొని డెలివరీ చేస్తున్నారో వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కరెంట్ ఉన్న సిట్యుయేషన్ వి కెన్ నెవర్ ఎక్స్‌పెక్ట్ వాట్ చేంజెస్ కమ్స్ అనేది. సో, షబానా మహమూద్ అండ్ కరెంట్ గవర్నమెంట్ అయితే చాలా దీని గురించి పర్టిక్యులర్‌గా ఉన్నారు. ఎందుకంటే రీఫార్మ్స్ పార్టీ నుంచి ఆల్మోస్ట్ చాలా ప్రెషర్ ఉంటుంది. రీఫార్మ్స్ ఏంటి అంటే కంప్లీట్‌గా మనకి ఇమ్మిగ్రెంట్స్‌కి యాంటీ. సో, వాళ్ళు ఇమ్మిగ్రెంట్స్‌ని ఎట్లా తొక్కేద్దామా అనే చాలా అయితే చూస్తున్నారు. సో, రీసెంట్ అండ్ ఫర్దర్‌గా కూడా చాలా చేంజెస్ అయితే వచ్చేదుంది. ఇంకా మీకు స్పాన్సర్‌షిప్ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలి అన్నా, మీకేమైనా డౌట్స్ ఉన్నా నాకు ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. సో, మీకు నేనైతే ఆన్సర్ ఇస్తాను. అండ్ నా ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ A_last_wander ని కూడా ఫాలో అవ్వండి. సో, దాంట్లో కూడా మంచి మంచి అప్డేట్స్ పోస్ట్ చేస్తా ఉంటాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. జై హింద్.